ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలమైతే రేగింది. ఒక మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా అధికారులు చెప్పినట్లుగా వాపోయింది. ఒక ముస్లిం మహిళ ఓటు వేయడానికి వస్తే అప్పటికే తను ఓటు వేసినట్లుగా అధికారులు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్కి గురైంది. ఈ పరిణామంతో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. తెరపైకి దొంగ ఓట్ల వ్యవహారం అయితే కలకలం రేపుతుంది. తన ఓటు ఎవరో వేశారు అంటూ ఒక ముస్లిం మహిళ అయితే ఇప్పటివరకు ఆరోపించింది. పోలీస్ స్టేషన్ 67 కాలనీ వద్ద ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళకైతే షాక్ తగిలింది. ఓటు వేశారని అధికారులు చెప్పడంతో ఆమె నివ్వెరపోయింది. ఆమె కంటే ముందు మరెవరో వచ్చి ఓటు వేసినట్లుగా అధికారులు చెప్పారు. అధికారుల మాటలతో అక్కడ గందరగోళం నెలకొంది. ఇక కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లకు తెగబడుతున్నారు అని బీఆర్ఎస్ నాయకులు అయితే ఇప్పటికే ఆరోపించారు. ఇక్కడ దొంగ ఓట్లు జరుగుతున్నాయి అనేది ఇది స్పష్టంగా అర్థమవుతుంది అంటూ కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది విషయంలో కూడా దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. వీరు పార్టీకి సంబంధించిన వారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీని అభిమానించే వారు కావచ్చు, మొత్తానికైతే వారిని టార్గెట్ చేస్తున్నట్లుగా కూడా ఓటర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాడి చేసినట్టు, ఓటు వేయొద్దు అంటూ కూడా వాళ్ళని అడ్డుకున్నట్టుగా కూడా వారు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా ఎక్కువగా జరుగుతుంది అని, వీరు దొంగ ఓట్లతో పాటు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా చర్యలు చేస్తున్నారు అని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని కొంతమంది ఓటర్లు అయితే కొన్ని డివిజన్లలో ఆరోపిస్తున్నారు.